హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇవాళ వీడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ అస్కరి ఎండి యునాని. వారితో సెక్స్లో ఉమెన్కి కానీ మెన్కి కానీ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా, వాటిని తెలుసుకోవడం కోసం, అందులో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న విషయాలు తెలుసుకోవడం కోసం మనం సార్ దగ్గరికి వచ్చాం. సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, మనం ఆల్రెడీ మీరు ఐడ్రీమ్లో వీడియోస్ చేశారు కదా, సో అవి చూసిన వ్యూవర్స్ ఉంటుంటారు కదా, వాళ్ళ నుంచి మనకి క్వశ్చన్స్ రేజ్ అయినాయి అన్నమాట. సో ఏంటంటే ఒక అతను సెన్సిటివ్ పెనిస్ అనే ప్రాబ్లం ఉంది అనేసి చెప్పారు. సో దానికి మనకి ఈ యునానీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? హాయ్ వర్స్, ఐడ్రీమ్ ప్రేక్షకులకు కోటి వందనాలు. ఫస్ట్ ఐడ్రీమ్ గురించి ఒకటి చెప్పాలి. నేను ఐడ్రీమ్లో వ్యూవర్షిప్ బాగుంది, చాలా ఫోన్స్ వచ్చాయి, మేము అడుగుతున్నాం ఐడ్రీమ్స్ గురించి. చాలా సార్ ఎక్కడ చూసారంటే ఐడ్రీమ్స్ చేస్తున్నాం సార్ మేమన్నారు. ఆ ప్రేక్షకులు చాలా మంచి క్వశ్చన్స్ అడిగారమ్మా. ఇవాళ ఆ క్వశ్చన్ తీసుకున్నాం. ఏంటంటే ఒకతను అడిగాడు, సార్ నాకు సెన్సిటివ్ పెనిస్ ఉంది, యునానీలో దీనికి ఎలాంటి వైద్యం ఉంటుంది అంటే. నా వీడియో చూసి ఆయనకు సందేహం వచ్చేసింది. ఆ సందేహం ఏంటంటే సెన్సిటివ్ పెనిస్ అంటే ఏంటిది యాక్చువల్గా, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది యునానీలో అంటే. చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తున్నాను. సెన్సిటివ్ పెనిస్ అంటే మన అంగం ముందు భాగం చాలా స్పర్శ పెరిగిపోవటం. చాలామంది డాక్టర్లు చేసే తప్పు ఏంటంటే, ఇక్కడ ప్రీమ్యాచ్యూర్ ఇజాకులేషన్ నాకుంది సార్, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ప్రీమ్యాచ్యూర్ ఇజాకులేషన్ ఉంది, శీఘ్రస్ఖలన సమస్య ఉంది, సెక్స్లో మీరు ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు మందులు ఇస్తున్నారు. అంటే ట్యాబ్లెట్స్ రాసిస్తారు, క్యాప్సూల్స్ ట్యాబ్లెట్స్. సెక్స్లో అసంతృప్తి, సెక్స్ చేసేటప్పుడు వీర్యం తొందరగా వెళ్ళిపోవడం ప్రీమ్యాచ్యూర్ ఇజాకులేషన్ అంటారు. ఆ సమస్య ఉన్నట్టు భావించి డాక్టర్లు ఏం చేస్తున్నారంటే, సెన్సిటివ్ పెనిస్ సరిగా డయాగ్నోస్ చేయక పిఎంఈకి మందులు ఇస్తున్నారు, శీఘ్రస్ఖలన. తనకు ఉంటుంది ఏంటంటే సెన్సిటివ్ పెనిస్ సమస్య ఉంటుంది. సెన్సిటివ్ పెనిస్ అంటే అంగం ముందు భాగం గ్లాన్స్లో చాలా సెన్సేషన్ పెరిగిపోవటం. ఇక్కడ నరాల చాలా వరకు నరాలు వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోతాయి. ఈ సెన్సేషన్ నార్మల్ ఉన్నంతసేపు సెక్స్లో హాయిగా మగాడు ఎంజాయ్ చేస్తాడు, తర్వాత చెయ్యలేకపోతాడు, ఆ స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు యోనిలో అంగం ప్రవేశపెట్టంగానే ఒక వెచ్చతనం, యోనిలో ఉన్న వెచ్చతనాన్ని తట్టుకోలేదు పెనిస్. ఎందుకంటే ఆ పెనిస్ ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారటం వల్ల వెంటనే వీర్యం తన్నుకుంటూ బయటికి వచ్చేసింది. అప్పుడు తనకు తెలియకుండా చాలా బాధపడుతుంటాడు, ఆ సమస్య ఎందుకు వచ్చి ఉంటుందని. డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ గారు నేను సెక్స్ మొదలు పెడుతున్నాం కానీ, లేకుంటే ఇప్పుడు 4 ప్లే చేస్తున్నాం కానీ వీర్యం తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుందంటే, అయ్యా నీకు శీఘ్రస్ఖలన సమస్య ఉందని డాక్టర్లు ఏం చేస్తారంటే మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ సమస్య తగ్గదు. మా దగ్గర ఒకడు కూడా వచ్చి, సార్ నాకు 30 సంవత్సరాలు పెళ్ళి, 20 సంవత్సరాలు పెళ్ళి అయ్యి 15 సంవత్సరాలు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ప్రీమ్యాచ్యూర్ ఇజాకులేషన్ అని మందులు డయాగ్నోస్ చేస్తున్నాను, మందులు ఇస్తున్నాను. సెన్సిటివ్ పెనిస్ సమస్యకు డయాగ్నోస్ సరిగా చేయకపోతే జీవితాంతం ఒక పేషెంట్ జీవితాంతం ఈ సమస్యతో సతమతం అవుతుంటాడు. తొందరగా ఎప్పుడు భార్య దగ్గరికి వెళ్ళినా సెక్స్లో అసంతృప్తి. తనేమో వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది, భార్య ఎప్పుడు గొడవలు చేస్తుంటుంది. నేను ఎప్పుడు దగ్గరకు వస్తారు, నాకు నేను సాటిస్ఫై కాకముందే, ఆర్గజం కలగకముందే మీరు తొందరగా ముగించుకుంటారు, వెళ్ళిపోతారు, నా దగ్గర రావాకు అని చాలా సందర్భాల్లో. ఇప్పుడు మా దగ్గర ఎంతోమంది పేషెంట్లు చేసిన ఫోన్లు ఏంటంటే, ఒక పేషెంట్ ఏమంటున్నారంటే, నా భార్య ఏమంటుంది, సార్ దగ్గర రాకు, నాకు అసలు సాటిస్ఫై చేయలేవు, నీ దగ్గర అంత సత్తా లేదు, నువ్వు రాబాకు. అసలు సత్తా ఉంది ఆడి దగ్గర, లేక కాదు. సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉండే వరకు తొందరగా వీర్యం తన్నుకుంటూ బయటకు వస్తుంది. సెన్సిటివ్ సమస్య అంటే ఏంటిది యాక్చువల్గా? సెన్సిటివ్ ముందు భాగం చాలా సెన్సేషన్గా మారటం వల్ల ఇక్కడ వచ్చి ఒక కెమికల్ కూడుకుంటుంది. సెన్సిటివ్ పెనిస్ అంటే సబ్స్టెన్స్ పి అనే కెమికల్ బాగా కూడుకోవటం వల్ల ముందు భాగం, అంగం ముందు భాగం సెన్సేషన్ బాగా పెరిగిపోయి యోని లోపల అంగం పెడుతుండగానే ఆ లోపల ఉన్న మజల్స్ తడికి వెచ్చదనానికి తొందరగా వీర్యం బయటికి వస్తుంటుంది. ఈ సెన్సేషన్ తగ్గిస్తే ఆ సమస్య లేకుండా పోతుంది. యునానీలో ఏంటంటే ఓరల్ మెడికేషన్ ఇస్తాం, ఇక్కడ లోకల్ పెట్టే కొన్ని క్రీమ్స్ ఉంటాయి, ఆ క్రీమ్స్ పెట్టే వరకు శాశ్వతంగా ఇది సెన్సేషన్ తగ్గిపోయి మళ్ళీ సెక్స్ నార్మల్ చేసుకోగలుగుతాడు. విన్నారు కదండి ప్రేక్షకులు. మీలో ఎవరికైనా సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉండి మీరు సెక్స్లో సతమతం అవుతున్నారనుకోండి, మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, భార్యతో మనస్పర్ధాలు పెరిగిపోయి అన్యోన్యత తగ్గిపోతుంది అనుకోండి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు నాకు సంప్రదించండి. లోకాన దేశాన ఏ మూలాన కూడా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.